భారీ వర్షంలో మేడమీద వంటలు. నదికి ఆనుకొని ఉన్న పక్షుల గ్రామంలో ఖుషీ పిచ్చుక, జానూ కాకి మరియు రీతూ పావురం, భాను చిలుక నివసించేవి. అందులో ఖుషీ పిచ్చుక తన ఇద్దరు పిల్లలు చోటు మోటులతో కలిసి జీవించగా, జానూ కాకి తన కొడుకు జున్నుతో కలిసి జీవించేది. ఖుషీ ఇంకా జానూ చాలా పేదవారు. ఆ గ్రామంలో రీతూ పావురం ఒక్కటే చాలా ధనవంతురాలు. అందరికన్నా పెద్ద ఇల్లు తనది. అంత ఆస్తి ఉన్నా కూడా అందరితో స్నేహంగా కలిసిమెలిసి ఉండేది. అదే ఊరిలో ఉంటున్న భాను చిలుక మాత్రం బాగా పిస్నారి. ఎవరికీ ఇంత మెతుకు కూడా పెట్టింది లేదు. కాని ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతుంది. అలా ఊరి ప్రజలు జీవిస్తుంటారు. ఒకరోజు రేడియోలో ఒక వార్త వస్తుంది. అదేంటంటే, కొన్ని గంటల్లో భారీ వర్షాలు రాబోతున్నాయి, నదీ పరివాహక ప్రజలు జాగ్రత్తగా ఉండండి అని. అది విన్న ఖుషీ పిచ్చుక తన పిల్లలతో ఇలా అంటుంది. పిల్లలు, విన్నారు కదా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి. అలాగేనమ్మా. మరి స్కూల్ లేనట్టేనా? స్కూల్కి కూడా సెలవిచ్చారులేమోటు. మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి. భలే భలే, స్కూల్ లేదు. ఆ అల్లరే వద్దు. మనది అసలే పాత గుడిసె. ఈ వర్షం ధాటికి ఎలా తట్టుకుంటుందో ఏంటో భయంగా ఉంది. మరెలా అమ్మా? నేను ఆలోచిస్తాలేమోటు. మీరు బుద్ధిగా కూర్చుని రేడియోలో పాటలు వినండి. ఇప్పుడే వస్తాను. అలా చెప్పి తన స్నేహితురాలు జానూ ఇంటికి బయలుదేరుతుంది ఖుషీ పిచ్చుక. అక్కడికి వెళ్ళి జానూకి భారీ వర్షం వార్త చెబుతుంది. దానికి జానూ ఇలా అంటుంది. వామ్మో, అంత భారీ వర్షమా? ఇప్పుడెలాగే? నాది మరీ పూరి గుడిస. గాలి కొద్దిగా వేగంగా వస్తేనే ఎగిరిపోతుంది. అలాంటిది ఇంత భారీ వర్షమంటే భయంగా ఉంది ఖుషీ. అందుకోసమేగా నేను వచ్చాను. పదండి, నా ఇంటికి వెళ్దాం. నీకు నీ పిల్లలకు మీ ఇల్లు సరిపోతుంది. మేమొస్తే ఇబ్బందవుతుంది కదా. ఏమీ అవ్వదులే, ముందు నువ్వు బయలుదేరు. అలా ఖుషీ పిచ్చుక జానూ కాకి మరియు జున్ను కాకిని వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్తుంది. వెళ్లిన కాసేపటికే వర్షం మొదలవుతుంది. ఆ వర్షానికి ఖుషీ మరియు జానూ చాలా భయపడతారు. మరోవైపు వర్షం వేగాన్ని చూసిన రీతూ పావురం ఇలా అనుకుంటుంది. వర్షమేంటి ఇంతలా పడుతుంది? పాపం నా స్నేహితులెలా ఉన్నారో. వారి ఇల్లు ఈ వర్షానికి కొట్టుకుపోతాయి. ఖుషీ, జానూ, రండి, మా ఇంటికి వెళుదాం. ఈ వర్షం ఇప్పట్లో తగ్గదు. మీరిక్కడే ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం. రండి, మా ఇంటికి వెళుదాం అని చెప్పి రీతూ పావురం ఖుషీ ఇంకా జానూ కుటుంబాన్ని తన ఇంటికి తీసుకెళ్తుంది. వీళ్లు వెళ్లే సమయానికి కంటే ముందే భాను చిలుక అక్కడ ఉంటుంది. అది చూసి రీతూ ఇలా అంటుంది. భాను, నువ్వెప్పుడొచ్చావ్? ఇందాకే వచ్చానులేగాని వీళ్ళేంటిక్కడున్నారు? వర్షం ఉధృతి పెరుగుతుంది భాను. వాళ్ళ ఇంట్లో ఉండటం సురక్షితం కాదని తీసుకొచ్చాను. వర్షం వేగం పుంజుకుంది. నది పొంగి నీళ్లు ఊరిలోకి వచ్చాయి. ఆ దాటికి జానూ మరియు ఖుషీ ఇళ్లు కొట్టుకుపోయాయి. భాను ఇల్లు కూడా కూలిపోయింది. ఇక రీతూ ఇంటికి ఏమీ కాలేదు, కాని ఇంట్లోకి నీరు చేరాయి. వారందరూ మేడమీదకు వెళ్లారు. అప్పుడు జున్ను ఇలా అంటాడు. అమ్మా, ఆకలిగా ఉంది. ఇంత చావు బ్రతుకుల్లో ఉంటే నీకు ఆకలిస్తుందా నాయనా? ఎలా పెంచారండి బాబు పిల్లల్ని? అలా అంటావేంటి భాను? పిల్లలకి ఏం తెలుసు మన పరిస్థితి? వాడు ఆకలికి తట్టుకోలేడు, అందుకే అడిగాడు. ఈ వర్షం గొడవలో పడి పిల్లల ఆకలి సంగతే మర్చిపోయాము. అది నిజమే. ఒక పని చేద్దాం. మొదటి అంతస్తులో కిచెన్ ఉంది, అక్కడికి వెళ్ళి వండుకుందాం. నీ కళ్ళు దొబ్బినట్టున్నాయి రీతూ. నీళ్లు పైదాకా వచ్చేశాయి. 1వ అంతస్తుకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక ఐడియా. మనమంతా వెళ్ళి గ్యాస్ స్టవ్ మరియు వంట సామాన్లు తెచ్చుకుంటే మేడమీదే వంట వండుకోవచ్చు కదా. అవును, ఇది మంచి ఐడియా. పదండి వెళ్దాం. అలా అనుకుని అందరూ వెళ్లి వంట సామాను మీదకి తెస్తారు. ఆ జోరు వానలో ఖుషీ వంట వండడం మొదలు పెడుతుంది. వర్షం వల్ల ఖుషీ ఇబ్బంది పడకూడదని జానూ పెద్ద గొడుగు తెస్తుంది. అప్పుడు ప్రశాంతంగా ఖుషీ ఎంతో రుచికరమైన వంట చేస్తుంది. అందరూ కడుపు నిండుగా భోంచేస్తారు. కాసేపటికి వర్షం తగ్గుతుంది. ఆ రోజు రాత్రి అందరూ రీతూ ఇంట్లోనే నిద్రపోతారు. తర్వాత రోజు వెళ్లి ఖుషీ, జానూ, భాను వారింటిని మళ్లీ నిర్మించుకుంటారు.